హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హిట్ మ్యాన్ పాకిస్తాన్కు వెళ్లనున్నాడని సమాచారం. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ నిర్వహించనుంది. టోర్నమెంట్కు యూఏఈ, భారత్ ఆడే మ్యాచ్లకు వేదిక కానుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ పాకిస్తాన్కు వెళ్లనున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇక ఫిబ్రవరి 16 లేదా 17న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలను నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ మెగా ఈవెంట్కు కెప్టెన్లందరూ హాజరు కావాలని పీసీబీ భావిస్తుందట. ఈ కారణంగానే రోహిత్ పాకిస్తాన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే 1996 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తొలిసారి పాకిస్తాన్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల తర్వాత మళ్లీ జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం, డిఫెండింగ్ ఛాంపియన్ కూడా పాకిస్తాన్ కావడంతో ఆ దేశానికి ఈ టోర్నమెంట్ ప్రత్యేకంగా మారనుంది. అయితే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు, అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఇక ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ని గమనించినట్లయితే ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ నేషనల్ స్టేడియం కరాచీలో జరగనుంది. ఇక ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో జరగనుంది. ఫిబ్రవరి 21 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా నేషనల్ స్టేడియం కరాచీలో, అలానే ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ గడాఫీ స్టేడియం లాహోర్లో. ఇక ఫిబ్రవరి 23న పాకిస్తాన్ వర్సెస్ ఇండియా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో. ఇక ఫిబ్రవరి 24న బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ రావల్పిండి క్రికెట్ స్టేడియం రావల్పిండిలో. ఇక ఫిబ్రవరి 25 ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రావల్పిండి స్టేడియం రావల్పిండిలో. అలానే ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ గడాఫీ స్టేడియం లాహోర్లో. ఫిబ్రవరి 27 పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రావల్పిండి స్టేడియంలోని రావల్పిండిలో. అలానే ఫిబ్రవరి 28 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా గడాఫీ స్టేడియం లాహోర్లో. ఇక మార్చి 1న దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ నేషనల్ స్టేడియం కరాచీలో. మరియు మార్చి 2న న్యూజిలాండ్ వర్సెస్ భారత్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో. ఇక చివరిగా మార్చి 4న సెమీఫైనల్ ఫస్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లోను. ఇక సెమీఫైనల్ 2 మార్చి 5న గడాఫీ స్టేడియం లాహోర్లో. ఇక చిట్ట చివరిగా మార్చి 9న ఫైనల్ గడాఫీ స్టేడియం లాహోర్లో జరగనుంది.